పెద్దలు గౌరవనీయులు మరి సభాధ్యక్షులు డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి మరి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న అందరు పెద్దలు, వేదిక కిందున్న పెద్దలు అందరికి కూడా మరొకసారి ఆచార్య జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, సంక్షిప్తంగా అన్నారు కాబట్టి నేను జయశంకర్ గారితో ఒక అనుబంధం దాని గురించే పంచుకుంటాను. నేను వరంగల్లో అప్పుడే తొలినాళ్ళలో ఐపీఎస్లో జాయిన్ అయ్యి మరి అదనపు ఎస్పీ ఆపరేషన్స్ అంటే అందరూ పడుకున్నప్పుడు మరి నిద్ర లేవడం, అందరూ నిద్ర లేచిన తర్వాత పడుకోవడం, అదే అదనపు ఎస్పీ ఆపరేషన్స్ చేసే పని. అది 2 సంవత్సరాలు నేను వరంగల్ జిల్లాలో అదనపు ఎస్పీ ఆపరేషన్ ఉన్నప్పుడు, అంటే ఓఎస్డి వరంగల్ ఉన్నప్పుడు, అప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి మందు పాతర్లతో వాటితో వీటితో అట్టుడుకుతున్నది. శీలం నరేష్, నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోవడం, పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకుల మీద దాడులు. మరి మేము పోయిన రోజే వరంగల్ జిల్లా కేంద్రంలో కెలిక కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద హంటర్ రోడ్లో మావోయిస్టులు, అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు, వీళ్ళు కాల్పులు జరిపితే 2 కానిస్టేబుల్ చనిపోయారు. సో మాకు అంటే అది యుద్ధరంగంలో ఫ్రంట్ లైన్లో సోల్జర్స్కు ఏ విధమైన మానసిక స్థితి ఉంటుందో ఆ మానసిక స్థితి ఉత్తర తెలంగాణ అంతా కూడా ఉండేది ముఖ్యంగా. సో అలాంటి పరిస్థితి లోపల నేను అక్కడ ఓఎస్డీగా పోస్ట్ అయ్యాను. ఒక మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ వినాయక్ ప్రభాకర్ యాప్టే అని, ఇప్పుడు ఆయన భారత ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆయన వరంగల్ జిల్లా ఎస్పీగా, మేమిద్దరం కూర్చొని ఇది ఇంకా ఎంత దూరం పోతుందో మనకు తెలియదు, ఎప్పుడైతే తెలియదు, కానీ మనోళ్ళకు వాళ్ళు చంప మనం చంప, వాళ్ళు వేలుస్తే మనం పోయి మిలిటెంట్లను తీసుకొచ్చి మనం ఇంకా ఏదో చేయడం అవన్నీ కాదు. ఒకసారి ఎవరైనా ఇంటెలెక్చువల్లీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఈ నల్ల ఆదిరెడ్డి, ఎందుకు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి వీళ్ళందరూ చనిపోతూ ఉన్నారు, అంటే వీళ్ళందరూ ఉద్యమాల్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పి తెలుసుకుందామంటే, అప్పుడు చాలామంది మరి జర్నలిస్టులు ఏం చెప్పినంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ను పిలవండి అన్నారు. సో మా ఎస్పీకి తెలుగు రాదు కాబట్టి ఆయన నన్ను పంపించారు. పంపిస్తే నేను ఆ రోజు పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. నేను యూనిఫామ్ లేకుండానే పోతే ఎవరు మీరు అన్నాడు. తుపాకులు పట్టుకొని ఎందుకు వచ్చినా, AK-47 నా దగ్గర, ఎందుకు వచ్చినావు అన్నాడు. సార్ ఇట్లా నా పేరు ప్రవీణ్ కుమార్, నేను ఐపీఎస్ ఆఫీసరు, వరంగల్ జిల్లా ఓఎస్డి వరంగల్ అన్నాడు. అవును, అయితే నేను మాట్లాడన్నాడు. సార్ దయచేసి వినండి, అంటే మీ పోలీసు వాళ్ళే రామనాథం అనే డాక్టర్ని చంపేసిండ్రు, పౌర హక్కుల సంఘం నాయకులు చెప్పి జాపా లక్ష్మారెడ్డిని చంపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని చంపడానికి వచ్చిండ్రు అన్నాడు. సార్ దయచేసి పెద్దవారు మీరు అట్లా అనకండి. సో మాకు అసలు ఈ నక్సలిజం ఏంది, దీని పూర్వపరాలు ఏంది, ఊకే పేపర్లో చూస్తున్నాం, ఇది శాంతి భద్రత సమస్యగా మాత్రమే చూడకండి, సామాజిక సమస్యగా చూడండి, పేదరికం వల్ల వస్తున్నదని చూడండి అని పేపర్లోనే వింటున్నాం కానీ, పేపర్లోనే చదువుతున్నాం కానీ, మరి అసలు ఏంటి దీనికి గణాంకాలతోని ఒక సిద్ధాంతంతో మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమని ఆశతో వచ్చినామంటే, సరే మీరు అంత అడుగుతున్నారు కాబట్టి వస్తాను, మరి నన్ను క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుస్తారు కదా అన్నాడు. చాలా అంత అంటే ఒకరికొకరు చంపుకుంటున్న ఆ రోజుల్లో కూడా, పోలీసులను శత్రువులుగా చూస్తున్న ఆ రోజుల్లో కూడా, పౌర సమాజం నుంచి ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, అప్పుడు విద్యావతి మేడం యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీకి, ప్రొఫెసర్ జయశంకర్ గారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, వారు వచ్చి వరంగల్ పోలీసు గెస్ట్ హౌస్లో అందరు కూడా హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, యూనిఫామ్డ్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ కూడా అసలు ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, నక్సలిజంకు మూలాలు, వేలాది మంది యువకులు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళందరినీ మీరు చంపుతున్నారు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎప్పుడన్నా పోయినరా, వాళ్ళ ఈ గుడిసెలు ధ్వంసం చేసే సంస్కృతి మీకుంది, వాళ్ళ ఇంట్లో ఉండే బియ్యం తీసుకుపోయి బాయిలలో పడేసే సంస్కృతి ఉంది, నిద్రలేస్తుంటే తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ మీద మిలిటెంట్ షీట్లు పెంచే సంస్కృతి ఉంది. కానీ వాళ్ళ గుండెల్లో ఏమున్నది, ఎందుకు వీళ్ళే తెలంగాణ బిడ్డలే ఎందుకు మావోయిస్టులో జాయిన్ అవుతున్నారు అనేది గణాంకాలతోని ఆ రోజు ఎంత గొప్పగా వివరించిందంటే, తర్వాత నేను మా ఎస్పీ గారు వచ్చి మేము కూర్చొని నిజంగానే చాలా బాగా చెప్పారు, మనం సాయుధులైన మావోయిస్టుల కుటుంబాల దగ్గరికన్నా పోదామని చెప్పి అప్పుడు ఒక కార్యక్రమం అజ్ఞాతం స్వేచ్ఛ అని పెట్టేసి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మరి మార్చే ప్రయత్నం చేస్తే,
వేలాది మంది మిలిటెంట్ల కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి జనజీవన స్రవంతులు కలవడం, ఎన్కౌంటర్లు తగ్గడం, అదేవిధంగా తెలంగాణలో శాంతికి అంటే ఈ విధంగా కూడా పోలీసింగ్ చేయవచ్చనే ఒక కొత్త ఐడియా ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు ఇచ్చినందుకు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి అవకాశం ఇచ్చిన దేశపతి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. నేను ఒక జ్ఞాపకం పంచుకుంటాను. ఇక్కడ జయశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ తెలంగాణ ఎంత వెనక్కి నెట్టేయబడ్డదో గణాంకాలతో సహా ఆయన చెప్పినారు. చంద్రబాబు నాయుడు ఉండి ఈ గణాంకాలనే ఏమండి ఎట్లంటే అట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, ఇది మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలేనండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత పక్కన డీజీపీ హెచ్జే దొరగారు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, జయశంకర్ గారు మీరిచ్చిన గణాంకాలే నిజమైతే తెలంగాణ ఇంత బ్యాక్వర్డ్ అయితే ఈ పాటికి తెలంగాణలో విప్లవం వచ్చేది అన్నాడు. అనగానే జయశంకర్ గారు ఆయన నిర్భయం నిర్మోమాట, ఆయనకేం ఉండేది కాదు మోమాట. వెంటనే ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ ఈయన వల్ల తెలంగాణ డెవలప్ కాలేదు, హెచ్జే దొర వైపు చూపిస్తూ ఈయన వల్ల తెలంగాణలో విప్లవం రాలేదు అన్నాడు. ఈయన అణచివేత వల్ల విప్లవం రాలేదు, ఈయన వివక్ష వల్ల దోపిడీ ఆగలేదు అని చెప్పి అంత నిర్మోహమాటంగా ఆయన మాట్లాడాడు. కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యోగంలోంచి తీసేస్తా అంటే యువకుడిగా ఉన్నాడు, లెక్చరర్గా ఉన్నాడు. మిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు, మీ జేబులో పెన్ను ఉంది, మీ టేబుల్ మీద కాగితం ఉంది, సంతకం పెట్టి ఈ నిమిషం ఊస్టింగ్ చేయండి అని చెప్పాడు. అంత ధైర్యశాలి జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, తెలంగాణలో పెద్ద జిల్లా పాలమూరు జిల్లా, పెద్ద అన్యాయానికి గురైన జిల్లా కూడా పాలమూరు జిల్లా అని. ఆ పెద్ద జిల్లా పాలమూరు ప్రతినిధి నిరంజన్ రెడ్డి గారు చిన్న ఉపన్యాసం చేస్తారు.